నమస్తే అండి కిరణ్ గారు. నమస్తే సార్. జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి కొంపని ముట్టడించిన బీజేవైఎం కార్యకర్తలు భారతీయ జనతా యూత్ మోర్చా బీజేవైఎం కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డి బయటికి రావాలి, జగన్మోహన్ రెడ్డి రారా బయటికి, జగన్మోహన్ రెడ్డి నీ గుడ్డలోడు తీస్తాం, జగన్మోహన్ రెడ్డి లడ్డూలో పంది కొవ్వు ఏంట్రా, ఈ ప్లకార్డులన్నీ ఇలాంటి ప్లకార్డులు పట్టుకున్నారు. జగన్మోహన్ రెడ్డి హిందూ ద్రోహి, జగన్మోహన్ రెడ్డి వెంకన్న స్వామికి చేసిన అపచారం శిక్ష పడాలి, జగన్మోహన్ రెడ్డికి కఠిన శిక్షలు పడాలి అని అరుస్తూ బీజేవైఎం కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి కొంపని ముట్టడించారు. ఒకసారి వినిపిస్తా చూడండి, అది ఒకసారి చూపించండి సార్. రక్షణ కల్పించారండి ఇంకా పోలీసులను పెట్టి. వీడు ఏపీలో ఉన్నాడు కాబట్టి, బాబుగారి పాలనలో ఉన్నాడు కాబట్టి బతికిపోయాడు. ఏ యూపీలోనో, ఏ బీహార్లోనో, ఏ జమ్మూ కాశ్మీర్లోనో అయితే ఈయన్ని కొన్ని వేల మంది ఇంట్లో జొరబడిపోయి జరమంటే జుట్టు పట్టుకొని రోడ్డు మీదకి లాక్కొచ్చేసి తీసి పారేసేవాళ్ళు, లేదా తుపాకీ పెట్టి కాల్చి పారేసేవాళ్ళు, లేదంటే అసలు వాళ్ళు కొన్ని వేల మంది ఆడి మీద కాళ్ళేసి తొక్కి చంపేసేవాళ్ళు. దుబాయ్లో గుడి కట్టాను, జమ్మూ కాశ్మీర్లో గుడి కట్టాను, భోపాల్లో గుడి కట్టాను, హైదరాబాద్లో గుడి కట్టాను, ఇవన్నీ చెప్తున్నాడు. మళ్ళీ గుడి కట్టావా? ఎక్కడ కట్టావు గుడి? చిన్న గోడ కట్టింది ఏడన్నా చూపి. అసలు గ్రనేట్ రాళ్ళ మీద నీ బొమ్మ వేసుకోవటం అనుకున్నావా? ఇది గుడి కట్టక్కర్లేదండి, గుడి ఈడు కట్టక్కర్లా, ఈడికి ఎముకో నమస్కారం, ఇడు గుడి కట్టక్కర్లా, ఈడు లడ్డూల్లో పంది కొవ్వు కలపకుండా ఉంటే చాలు. లడ్డూల్లో భక్తులు తినే లడ్డూల్లో పంది కొవ్వు కలపకుండా ఉంటే చాలు. ఈడు ఏ గుడి కట్టక్కర్లేదు. జగన్మోహన్ రెడ్డి ఇక గోయిందే. జగన్మోహన్ రెడ్డి గోయిందా అంటే ఇంకేంది, అయిపోయింది. నువ్వు ఎప్పుడైతే ఆ తిరుమల తిరుపతి దేవస్థానం వెంకటేశ్వర స్వామి జోలు వచ్చావో అప్పుడే నీ పని అయిపోయింది. ఎందుకంటే ఇక దేవుడు ఎలాగ శిక్ష వేస్తాడో ఎవరికి తెలీదు. మీ అయ్యకు పట్టిన గతే నీకు పడుతుంది. నేను మళ్ళీ అదే ప్రశ్న వేస్తున్నానండి, నాకు వేరే సమాధానం సరిగ్గా ఇవ్వాలి. చెప్పండి. ఇంతమంది జగన్మోహన్ రెడ్డితో పాటు వైసీపీ నాయకులు ఈ లడ్డూల గురించి మాట్లాడుతున్నారు, ఇందులో పంది కొవ్వు మేము కలపలేదు అనే మాట వీళ్ళు వాడట్లా. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు? ఆ పంది కొవ్వు ఆ నెయ్యి వచ్చింది కానీ వెనక పంపించేసామని మాట్లాడుతున్నారు. ఎక్కడ మేము కలపలేదు, అంబటి రాంబాబు గారు ఎక్కడ మేము కలపలేదు అనే మాట వాడు మాట్లాడట్లా. కానీ టీటీడీలో జరిగే ఘోరాలకి కూటమి ప్రభుత్వం వచ్చినాక మళ్ళీ అదే కంపెనీల నుంచి, అదే ఆల్ఫా కంపెనీ, యూపీకి చెందిన కంపెనీ, అక్కడ నుంచి 16 ట్రక్కులు నెయ్యి వచ్చింది. వస్తే శ్యామలరావు గారు చూసి ల్యాబ్ టెస్ట్కి పంపించి ఇందులో అన్ని కల్తీలు ఉన్నాయని చెప్పి తిప్పి పంపించారు. కానీ 5 ఏళ్ల ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి పాలనలో ఏ రోజన్నా ఈ నెయ్యి ఇలా కల్తీతో వస్తే మేము తిప్పి పంపించామని అంబటి రాంబాబు కానీ, జగన్మోహన్ రెడ్డి కానీ, రోజారెడ్డి కానీ, వైవి సుబ్బారెడ్డి కానీ, కరుణాకర్ రెడ్డి కానీ ఎవడన్నా చెప్పాడా? చెప్పలా. ఆ పంది కలిపిన లడ్డూలే బాగున్నాయి అని చెప్పి రోజా చెప్పటం, అయ్యే తినటం, పందిలాగా బలవటం. చూసారా 19 నుంచి 24 దాకా ఎంత వెయిట్ పెరిగిందో. 19 ముందు రోజా బరువు ఎంత, 24లో రోజా బరువు ఎంత, ఏ రకంగా తిన్నదో ఆ పంది కొవ్వు కలిపారా లేదా, చేప నూనె కలిపారా లేదా? ఎందుకంటే చేపల కూర బాగా వండిద్ది, అది అందరికీ కేసీఆర్ గారు చెప్పిన మాట కూడా వాస్తవమే. మరి ఇవన్నీ కూడా పంది కొవ్వు కలపమని చెప్పింది కూడా, జగన్మోహన్ రెడ్డికి సలహా ఇచ్చింది కూడా రోజానే అని నా ఉద్దేశం. అది పరిస్థితి. అది కాదండి, వీళ్ళకి ప్రజలంటే అసలు భయం ఇదేం లేదా? ఎప్పుడుకన్నా ఇది బయటపడితే ఓ సినిమాలో ఉపేంద్ర అంటాడు, నేనే కదా ముఖ్యమంత్రి, రాష్ట్రాన్ని అమ్మేస్తా అంటాడు. అవును, ఆ రకంగా జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని అమ్మేయటానికి ప్రిపేర్ అయ్యాడని చెప్పి మీరు కూడా అర్థం చేసుకోండి. రాష్ట్రం సరే, ఆడు దోచుకున్నది, ఉండవల్లి శ్రీదేవి గారు కూడా ఇందాక అదే అన్నారు, అటు దోచుకున్నాడు, దొబ్బేశారు, ఓకే, ఇవన్నీ పని ఏదో చేశాడు, అవినీతి చేశాడు అనుకుందాం. స్వామివారంటే భయం లేకుండా, భక్తి లేకుండా ఆయన ప్రసాదంలో పంది కొవ్వుని కలిపేశారంటే అసలు వీళ్ళకి స్వామి గారంటే భయం లేదు, ప్రజలంటే అసలు జవాబుదారీతనం లేదా?
సార్ మేము ఈ శ్యామలరావు గారికి నేను చెప్పేది ఏంటంటే ప్రసాదాన్ని ల్యాబ్కు పంపించారు. మీరు ఒకసారి వెంకటేశ్వర స్వామి మీద ఉండే బంగారాన్ని కూడా ఒకసారి టెస్ట్ చేయండి. బంగారాన్ని కూడా, ఎందుకంటే అది గారికి లక్షల కోట్లు ఖర్చు చేసే బంగారు నిల్వలు ఉన్నాయి స్వామి గారి. ఎందుకంటే అవి కూడా కల్తీవి చేసి ఉంటారు. ఆ వస్తువులు అంటే ప్రజలు కానుకల రూపంలో ఇచ్చిన వస్తువులు అక్కడ డూప్లికేట్ నగలు పెట్టి అసలు బంగారం దొబ్బేస్తున్నా. అసలు ఇక వాళ్ళు అడ్డగోలుగా అండి దోపిడీ వాళ్ళు. ఏదైనా ఒకసారి మీకు గుర్తుందో లేదో, ఒక 2.5 years బ్యాక్ స్వామివారి 1400 కోట్లు బంగారం SBIలో తాకట్టు పెట్టడానికి చూశారు. 1400 కోట్లు బంగారం. అప్పుడు కూడా మనం వీడియోలు చేసి ప్రజలకు తెలియజేసాం, ఇలా స్వామివారి బంగారాన్ని తాకట్టు పెట్టేస్తున్నాడని చెప్పేప్పటికీ అది పెద్ద ఇష్యూ అయిపోయింది. బీజేపీ దగ్గర నుంచి కూడా వార్నింగ్ వచ్చింది పైనుంచి, నీకు కోర్టులకు వెళ్ళకుండా, నిన్ను జైలుకి వెళ్ళకుండా మేము కాపాడుతున్నాము, పిచ్చాషాలు వేసామంటే లోపల మింగుతాం అని చెప్పి వార్నింగ్ ఇస్తే అప్పుడు స్వామివారి బంగారాన్ని తాకట్టు పెట్టడం ఆపేశాడు వీడు. ఒకవైపు అక్రమంగా సంపాదిస్తాను, ఇంకా అది కూడా సాల్ట్లా. ఇప్పుడు తిరుపతిలో TDR బాండ్స్ అని చెప్పి అదొక భారీ కుంభకోణం జరిగింది. రోడ్లకి 99 రోడ్లని డెవలప్ చేస్తాము, డబల్ రోడ్లు చేస్తామని చెప్పి డబ్బులు దబ్బేయటానికి చూశారు TTD నిధులు. అప్పుడు కూడా మనం చాలా వీడియోలు చేసాం ఆ టైంలో కూడా. అప్పుడు అది కూడా ఆపేశారు. అప్పుడు ఆ TDR బాండ్లు అక్రమాలు చేయటం, తిరుపతిలో TDR బాండ్స్ అక్రమం. తిరుపతిలో వెంకటేశ్వర స్వామి కనపడకూడదు అని వాళ్ళు టార్గెట్ పెట్టుకున్నారు. ఎందుకంటే అందుకని ఇక 24లో ఏ గతి పట్టాలో పట్టింది వాళ్ళకి. అయినా వాళ్ళకి సిగ్గురాల. వాళ్ళు చేసిన పాపాలు ఇంకా బయట పడాలి కాబట్టి ఇంకా వాళ్ళకి బతికి ఆయుష్ ఇచ్చాడు. ఏ సాగు చేస్తారో చూడండి అందరూ. ఆ పాపంలో వాళ్ళు కూడా భాగం పంచుకున్నారు కాబట్టి వాళ్ళ సాగు కూడా ఇంకా ఏ రకంగా ఉంటుందో ఇక మాకు కూడా తెలియట్లా. కుక్క సావే, రాజశేఖర రెడ్డి సావు కుక్క సావు కన్నా కూడా రాజశేఖర రెడ్డి సావు అంటాం నయం. ఇప్పుడు ఉన్న వైసీపీ పార్టీకి చెందిన వాళ్ళదే రాజశేఖర రెడ్డి చావే అని చెప్పి నేనైతే చెప్పగలను. అసలు BJYM కార్యకర్తలు నిన్న ఇంటి మీదకి దాడికి వెళ్ళారు, జగన్మోహన్ రెడ్డి ఇంటి మీదకి. జగన్మోహన్ రెడ్డి ఇంటికి గోడ 60 అడుగుల ఎత్తుల ఫెన్సింగ్లో ఉంది. ఎవరు అసలు లోపలికి వెళ్ళే పరిస్థితి. దానికి మళ్ళీ కరెంటు, దాని కరెంటు మళ్ళీ ఎవరైనా వెళ్తే మాడి మసి అయిపోతారు. వాటి మీద వాటిని ముట్టుకుంటే చాలు మసిబొగ్గు అయిపోతారు మనుషులు. దాని మీద కాకి వాళ్ళ కూడా క్షణాల మీద బొగ్గే, ఇక కాకి కనపడదు, ఇక బొగ్గు కనిపిస్తుంది. ఏ రకంగా హై టెన్షన్ పవర్ లైన్స్ ఫెన్సింగ్ మీద. అందులో కరెంటు ఎలక్ట్రీషియన్కి 8 లక్షల జీతం అంటే చూడండి, ప్రజల సొమ్మే కదా. నెలకి 8 లక్షల జీతం. ఆ ప్యాలెస్లో కరెంటు పనులన్నీ చేయాలి వాడు. ఇప్పుడు ఎక్కడ ఎలక్ట్రికల్ ప్రాబ్లం వచ్చినా చేయటం కోసం పర్మనెంట్గా ఆడికి ఒక రూము, అక్కడ లోపల ఫుడ్, ఆడికి 8 లక్షల జీతం ఒక ఎలక్ట్రీషియన్కి. అది మన సొమ్ము, ప్రజల సొమ్ము కాదు. ఇప్పుడు ఈయన ఏపీలో కాబట్టి, చంద్రబాబు నాయుడు గారు కాబట్టి ఆ BJYM కార్యకర్తలందరినీ చెదరగొట్టారు. వాళ్ళందరినీ కొంతమందిని అరెస్ట్ చేశారు, తీసుకెళ్లి స్టేషన్లో పెట్టి వాళ్ళు సాయంత్రం వదిలిపెట్టేశారు. కానీ జగన్మోహన్ రెడ్డి బయటకు అనిపిస్తే పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఏ యూపీ కానీ, బీహార్ కానీ, ఎక్కడికన్నా మహారాష్ట్ర కానీ వెళ్ళాడు అనుకోండి, ఆడి పరిస్థితి ఏంటి? తగలబడిపోతున్నారు. అసలు జనాలు ఆడంటే మంటెక్కిపోయి ఉన్నారు. ఇప్పుడు వాడు కనిపిస్తే ఎక్కడన్నా వాడు భారతిరెడ్డి సరదాగా షికార్లు కొడుతూ ఉంటారు కదా, ఒకసారి తిరుగుళ్ళకి వెళ్ళి అలా రోడ్డు మీదకి వచ్చాడు అనుకోండి, ఏ ఢిల్లీకో బాంబేకి వెళ్ళాడు అనుకోండి, వాడి పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఏంటంటే ఈ ప్రసాదాల్లో కల్తీ జరిగిన, మద్యంలో కల్తీ జరిగిన, నాణ్యమైన కరెంట్ ఇస్తా అన్న అన్నీ ఇతని చేతిలో ఉన్నాయి కాబట్టి చేశాడు. ఒకానొక టైంలో కరెన్సీని ప్రింట్ చేసే అధికారం కేంద్రానికి ఉంది అని చెప్పి ఒక మాట మాట్లాడాడు. ఇతను గనక అధికారం కూడా ఇచ్చినట్టయితే గాంధీ బొమ్మను తీసేసి ఎప్పుడో జగన్మోహన్ రెడ్డి బొమ్మ వేసేవాడు. అది కూడా అసలు ఇంకా నయ్యో స్వామివారి లడ్డూలో పందికొవ్వు కలిపాడు. అసలు లడ్డు మీద కూడా ఆడి ఫోటో ఒకటి వేసేవాడేమో. అసలు ఇంకా అప్పుడే అనుమానం వచ్చేది సార్. జగన్మోహన్ రెడ్డి బొమ్మ వేసిన తర్వాత ఇప్పుడు ఆటోమేటిక్గా దొరికేవాడు. ఆ బొమ్మ వేసినట్టయితే కల్తీ చేసింది నువ్వే, ఆ బొమ్మ వేయించుకొని ఇక
మనుషుల్ని చంపేద్దాం అని చెప్పి. ఇప్పుడు ప్రజల డిమాండ్ ఏంటంటే రాష్ట్రంలో ఉన్న అన్ని దేవాలయాలు ఒకసారి చెక్ చేయండి. తిరుపతిలో ఈ సంఘటన జరిగింది, మరో పక్కన సింహాచలంలో కూడా ఈ సంఘటన జరిగింది. ఇప్పుడు అన్ని దేవాలయాలు విజయసాయి రెడ్డి ఉంపుడు కాస్తే శాంతి గుళ్ళకు సంబంధించిన భూములు దోచుకోలేదా? ఇవన్నీ జరిగినాయి కదా. భూములు దోచుకున్నప్పుడు గుళ్ళో లింగాన్ని కూడా మింగేస్తున్నారు. ఇక అర్థం కాలేదా? తిరుపతిలో ప్రసాదం కల్తీ అయింది, సింహాచలంలో ప్రసాదం కల్తీ అయింది. నిన్న పట్టుకున్నారు శాంపుల్. నిన్న చూడండి, విజయవాడలో కానీ ఇంకా దేవాలయాల్లో కానీ ఇంకా ఎన్ని ఎంత అవినీతి జరిగిందో మీరే చూడాల. ఎక్కడ వెండి విగ్రహాలు, ఆంజనేయ స్వామి చెయ్యిరిగినా తప్పులేదు. శివలింగానికి టెంట్ కట్టారు సార్, అవును, తాళ్ళు కట్టారు శివలింగానికి. అవును, ఆంజనేయ స్వామి శ్రీశైలంలో. మరి చూడండి ఏ రకంగా. శ్రీశైలం అంటే పుణ్యక్షేత్రం, అక్కడ కూడా శివలింగానికి టెంట్లు వేసుకున్న తాడు తీసుకొచ్చి కట్టారు. షామియానా టెంట్కి వేసిన తాడు శివలింగానికి కట్టారు. ఇక్కడ శ్రీశైలంలో. శ్రీశైలం అంటే ఏంది? మొత్తం ఈశ్వరుడు. మరి అందరూ తెలిసి అనలేదా? రాముడు తల ఇరిగిపోతే ఏమైంది? ఆంజనేయ స్వామి చెయ్యి ఇరిగిపోతే తప్పేముంది? అవి బొమ్మలే కదా, అయ్యి తప్పేముంది అన్నాడు. చూడండి వీళ్ళకి ఏ గతి పట్టిద్దో చూడండి. దేవుళ్ళ జోలి వెళ్ళారు, వాళ్ళ అయ్యకేగా అదే రాజశేఖర రెడ్డి చావే. ఇంకా చెప్పేది ఏం లేదండి. ఇప్పుడు వీళ్ళు ఎవరు కనపట్లే కదా. కొడాల నానిగాడు కనపట్ల, వల్లభనేని వంశీగాడు కనపట్లేదు, సజ్జల కొడుకు కనపట్లా, సజ్జలగాడు కనపడట్లా. ఆడిని ఎక్కడో షూట్ చేస్తున్నారు, సాక్షిలో వేశారు ఇంటర్వ్యూ. ఆడు ఎక్కడ షూట్ చేసి, అది సాక్షి కూడా కాదు, వెనకాల ర్యాకులు ఉన్నాయి, ర్యాకుల్లో పుస్తకాలు ఉన్నాయి, ఆ పుస్తకాల దగ్గర కూర్చోబెట్టి సజ్జల గారిని సాక్షి ఈశ్వర్ గారు ఇంటర్వ్యూ చేశాడు. సజ్జల మీద కేసు అనుకోవడం అది జగన్మోహన్ రెడ్డి యలహంక ప్యాలెస్ ఏమో నాకు డౌట్, సజ్జల గారిని అక్కడే దాచిపెట్టారేమో అని. అంతే, యలహంక ప్యాలెస్ నుంచి మొత్తం కూడా వస్తున్నాయి. ఈడు మాట్లాడాల, పిన్నెల్ గాడు మాట్లాడాల, నందిగా సురేష్ మాట్లాడాల ఇప్పుడు జైల్లో కూర్చొని. వీళ్ళు చెప్పాలి. ఇక జగన్మోహన్ రెడ్డి ఇంటిని ముట్టడించే స్థాయికి తెచ్చుకున్నాడు. ఏపీలో 151 స్థానాలు ఇచ్చిన ప్రజల నుంచి ఇంటి మీద పడి జగన్మోహన్ రెడ్డి కనిపిస్తే పీస్ చేసే పరిస్థితి. నిన్న ఏపీ పోలీసులు కనుక ఆపినట్టయితే పరిస్థితి ఏందంటారు జగన్మోహన్ రెడ్డి పరిస్థితి? సరే ఇంట్లో లేడు, ఇల్లు మొత్తం ధ్వంసం చేసేవాళ్ళు, తగలబెట్టేసేవాళ్ళు. బీజేవైఎం వాళ్ళు అయితే అసలు మామూలు వాళ్ళు కాదు. వాళ్ళు కాషాయ బట్టలు వేసుకొని కాషాయ వస్త్రాలతో ఉన్నారు అందరూ కూడా. చాలా దారుణమైన సంఘటన అండి నిన్న జరిగింది. నిజంగా ఇదిగోండి, జగన్మోహన్ రెడ్డి ఇంటి దగ్గర తీవ్రమైన ఉద్రిక్తత. ఇంటిని చుట్టుముట్టిన బీజేవైఎం కార్యకర్తలు. పోలీసులు లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఏమైపోయేవాడు. ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది. తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ చేశారని ఆరోపిస్తూ బీజేవైఎం కార్యకర్తలు ఆందోళనకు దిగారు. జగన్ ఇంటికి భారీగా చేరుకున్న బీజేవైఎం కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. తిరుమల లడ్డూని కల్తీ చేసి ఆలయ పవిత్రతను దెబ్బతీశారని ఆరోపించారు. ఆందోళనకారులను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. పరిస్థితి విషమించేలా ఉండడంతో ఆందోళనకారులను పోలీసులు అక్కడి నుంచి బలవంతంగా తరలించారు. ఇదండి జగన్ గారి పరిస్థితి ఇప్పుడు. అండ్ బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టమనండి. మొన్న కూడా ఈ లడ్డు ప్రసాదం మీద ప్రెస్ మీట్ పెట్టాడు. అది బయట ప్రెస్ కాదు, ఏ ఛానల్స్ వాళ్ళు లేరు. అది ఇంట్లో కూర్చుని మొబైల్ ఎదురుగుండా పెట్టుకొని ఒక వీడియో రికార్డింగ్ చేసి దాన్ని ప్రెస్ మీట్ అని చెప్పి రిలీజ్ చేశారు. అది బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టలా. మరి దీని గురించి ప్రెస్ మీట్ పెట్టమనండి. ఇంటి మీద దాడి చేశారు కదా, దాని గురించి ప్రెస్ మీట్ సందర్భంలో ఏపీఎన్లో కూర్చొని అప్పసాని రాజేష్ గారు మాట్లాడితే ఏమన్నారంటే, ఇది ఏపీలో కాబట్టి, ఆంధ్ర ప్రజల దగ్గర కాబట్టి, ఇక్కడ చంద్రబాబు పాలన కాబట్టి వాడు బతికిపోయాడు, ఇంకెక్కడన్నా అయితే మాత్రం వీడిని పిప్పి చేసేవాళ్ళు అని చెప్తున్నారు ఆయన. అప్పసాని రాజేష్ గారు వాస్తవమే, పీస్ చేసేవాళ్ళని. ఇప్పుడు అసలు బయటకు వచ్చి నార్త్ ఇండియాలో ఎక్కడన్నా అడుగు పెట్టాడంటే మాత్రం ఈయన తొక్కి పారేస్తారని చెప్తున్నారు ఆయన. సార్ అన్ని కేసులు ఉండి ఇంత అవినీతి జరిగిన తర్వాత కూడా ఇంకా ఏపీలో బతకనిస్తున్నారు. కానీ ఏ స్టేట్ అయినా కూడా నాకు తెలిసి చైనాలో అయితే ఈ పాటికి ఎప్పుడో ఊరేసేవాళ్ళు. అవును,
తమిళనాడుకి చెందిన ఎన్టీకే పార్టీ నాయకుడు, పేరు చెప్తాను మీకు. ఫేవర్గా మాట్లాడా జగన్కి ఫేవర్. కానీ తమిళనాడులో కొంతమంది వ్యతిరేకిస్తున్నారు సార్. వాడేమంటాడో చూసారా, సీమాన్, ఆడి పేరు సీమాన్ అంట. వాడు ఎన్టీకే అని ఒక పార్టీ ఉందంట తమిళనాడులో. మరి ఒక వార్డు మెంబర్ అన్నా ఉన్నాడో లేదో ఆడి పార్టీలో తెలీదు. తిరుమల లడ్డు వివాదంపై తమిళనాడులోని ఎన్టీకే పార్టీ అధినేత సీమాన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. లడ్డు తప్ప దేశంలో ఇంకా ఏ సమస్యలు లేవా, కల్తీ కలిపితే తప్పే ఉంది, కల్తీ కలపడం వలన ఎవరన్నా చనిపోయారా, చనిపోతే వివాదం చేసిన అర్థం ఉంది, ఎవరు చనిపోయినప్పుడు కల్తీ అంటూ బూందీ అంటూ లడ్డు అంటూ ఏ సమస్యలు దేశంలో లేనట్టు ఇదేనా మీకు పని అని చెప్పి వాడు సీమాన్ గారు మాట్లాడుతున్నాడు. ఆడొక అన్యమతస్తుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి వాళ్ళని అందరినీ దింపుతాడు. అన్య మతస్థులను తెచ్చి గుళ్ళు కూర్చోబెడితే ఇదే పరిస్థితి వచ్చింది. హిందువులు మాట్లాడకుండా ఉండటమే, హిందువులు మోగవాళ్ళలాగా మాట్లాడకుండా హిందువుల గుళ్ళల్లో అన్ని మతస్థులకి ఉద్యోగాలు ఇస్తే ఇదే పరిస్థితి వచ్చింది. ఇక చూడాలండి, ఈ నివేదికలన్నీ వచ్చినాక ఈ నివేదికలన్నీ తీసుకొని మోడీ గారు కనుక జగన్మోహన్ రెడ్డి మీద కఠినమైన చర్యలు కనుక తీసుకోకపోతే ప్రజలే వాడిని బయటికి లాగి కొట్టి చంపేసేలా ఉన్నారు జగన్మోహన్ రెడ్డిని. చూద్దామండి రాబోయే రోజుల్లో ఇది ఎంత దాకా పోయిద్ది అంటే బీజేపీ అధికారాన్ని కూడా కోల్పోయే పరిస్థితి తీసుకొస్తుంది. ఇలాగే ఎందుకంటే ప్రధానమంత్రిగా మోడీ ఉన్న తర్వాత జగన్మోహన్ రెడ్డి చేసే అరాచకాలు అన్ని రాష్ట్రాల్లో వ్యతిరేకత వస్తున్నప్పుడు ఏమి పట్టించుకోకపోతే ఇప్పుడేం కాదు, రేపు ఎలక్షన్లో ఏపీలో అధికార పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏ గతి అయితే పట్టిందో ఆ గతి బీజేపీకి పట్టకుండా చూసుకోవాలి మోడీ. ఓకే అండి, చూద్దామండి. ఇంకా ఈరోజు ఇంకా చాలా వివరాలు రాబోతున్నాయి. ఆలయంలో పూజలు కూడా చేశారు. ఈరోజు పూజలు కూడా బాబు గారు నిన్న చెప్పినట్టు నిర్ణయం తీసుకున్న సంప్రోక్ష సంక్షోభ పూజలు అయిపోయినాయి, మహాసంప్రోక్షణ పూజలు అయిపోయినాయి. శుద్ధి చేశారు ఆలయాన్ని. ఇంకా ఎన్ని దేవాలయాల్లో ఇటువంటి అక్రమాలు చేశాడో జగన్మోహన్ రెడ్డి, ఇంకా మిగతా అన్ని దేవాలయాల్లో కూడా పరీక్షలు జరిపిస్తాం ప్రసాదాల మీద, నెయ్యి సప్లైల మీద అని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇలా జగన్మోహన్ రెడ్డి ఇంటి మీద దాడులు జరగడం అయితే ఎవరో హర్షించరు, కానీ ఇటువంటి నీచుని మాత్రం వదిలిపెట్టకూడదు. వీడినైతే బయటికి లాగి చెత్తగొట్టినా తప్పులేదు ఇటువంటి వాడిని. సో ప్రభుత్వాలు కనుక పట్టించుకోకపోతే చివరికి ప్రజలే శిక్ష వేసేటట్టున్నారు జగన్మోహన్ రెడ్డికి ప్రజల చేతుల్లో చావు తప్పేలా లేదు. చాలా పరిస్థితులు విషమిస్తున్నాయి. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు వెంటనే రంగంలోకి దిగి తగిన చర్యలు కనుక తీసుకోకపోతే జగన్మోహన్ రెడ్డి ప్రాణాలకు ముప్పు ఉంటుంది. ఓకే అండి, ధన్యవాదాలు. మరో వీడియోలో మళ్ళీ మాట్లాడుకుందాం అండి. ఓకే, థ్యాంక్ యూ.